This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్. సో అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనం ఫస్ట్ సెషన్ యాక్చువల్గా డెవాప్స్లో నేను టెక్నికల్గా ఏం పోనండి, లోపలికి వెళ్ళి మీకు స్టార్ట్ చేసి టక టెక్నికల్ ఏం చెప్పను. ఒకటే రీజన్ ఏంటంటే ఈరోజు మండే కాబట్టి చాలామంది వాళ్ళ ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. బేసిక్గా ఏ క్లాస్ అయినా కూడా మండే స్టార్ట్ చేస్తాను, కానీ వాళ్ళు ఏంటంటే ఊర్ల నుంచి వస్తారు. కాబట్టి ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఫస్ట్ మనం మన కరికులం అంతా ఓవర్ వ్యూ రన్ చేస్తాను, మనం ఎందుకు ఏంటి విషయం అంతా. ఆ తర్వాత మీ డౌట్స్ ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో నాకు తెలిసి చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, మనకి AWS లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు క్లాస్లో చూసినట్లయితే. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఎందుకు వినిపిస్తుందండి? ఎందుకంటే నాకు వినిపిస్తున్నట్టుంది. వినిపిస్తుంది సార్. ఓకే, రవికుమార్ మీ సైడ్ ప్రాబ్లం ఉందండి, చెక్ చేసుకోండి. సో రైట్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు డెవాప్స్ ట్రైనింగ్కి వచ్చారు? ఎందుకంటే ఇంతకు ముందు అయితే అండి, మేబీ ఒక 2-3 years ముందు అయితే మీకు ఏంటంటే ఓన్లీ AWS ఒకటి నేర్చుకొని ఆర్ అజ్యూరు ఆ రెండు నేర్చుకుని వెళ్తే పరిస్థితి బాగుండేది అనమాట. కానీ ఏమైపోయిందంటే మీరు ఫర్దర్గా అందరూ నేర్చుకుంటున్నారు, కానీ ఏమైందంటే ఏ క్లౌడ్ అయినా కూడా ఇంప్లిమెంటేషన్ చాలా స్లోగా ఉందన్నమాట. ఏమండి? సో నా వాయిస్ బాగానే ఉందండి, మీరు చెక్ చేసుకోండి. సో రైట్. సో కాబట్టి మీరు కొంతమంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ అన్నా ఎవరన్నా కూడా డైరెక్ట్గా డెవాప్స్ ట్రైనింగ్కి పోతే నేను ఎంకరేజ్ చేయట్లేదండి, పోవద్దని చెప్పండి. ఎందుకు అంటే ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళు AWS లో ఒక EC2 చెప్తున్నారు, VPC చెప్తున్నారు, డైరెక్ట్గా డెవాప్స్ ట్రైనింగ్కి వెళ్తున్నారు. కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి అంటే క్లౌడ్ నుంచి అడుగుతూ వస్తున్నారు. ఎందుకు? డెవాప్స్ అంటే ఏంటి? యాక్చువల్గా డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్. రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నాకు కోడింగ్ రాదు సార్, నేను ఎట్లా చేసేది డెవాప్స్ అని ఒక రెగ్యులర్ గా క్వశ్చన్ వేస్తారండి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఏమండి సో ఒక నిమిషం అండి. ఫస్ట్ క్లాస్ లేని మామూలే. ఓకే, సో ఎక్కడున్నా రైట్. సో ఫస్ట్ ఓకే, ఈ డెవాప్స్ టూల్స్ అంత అవసరం ఏంటి అండి? దీనివల్ల రిక్వైర్మెంట్ ఏంటి? ఎందుకంటే ఏ టెక్నాలజీ అయినా ఫస్ట్ దాన్ని ఎక్కడ వాడతారు, దాని యూటిలైజేషన్ ఏం తెలుసుకోవాలి, ఎక్కడ యూజ్ చేస్తారని. అంతేకాకుండా మనం 10 మందిని అడిగి మార్కెట్లో ఏది బాగుందని నేర్చుకున్నారంటే తర్వాత ఇబ్బంది పడతారు బేసిక్గా. ఓకే, సో నేనేం చేశానంటే బేస్డ్ అప్ ఆన్ నా ఎక్స్పీరియన్స్, నేను ఆర్టెక్స్ తో మాట్లాడి, లేదంటే ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటి డే టు డేలో ఏం చేస్తారు బేసిక్ గా. ఓకే, అంటే నేను గాక నా వరకే చెప్తే వర్కౌట్ కాదు కదండి, నేను గాక ఇంకా ఉంటారు కదా చాలా మంది. ఓకే, సో అటువంటప్పుడు దాన్ని బేస్ అయ్యి నేను ఈ సిలబస్ క్రియేట్ చేశానండి. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఒక్క బ్యాచ్ తో కూడా నేను ఏదో ఒక కొత్త విషయం చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక బ్యాచ్ అయిపోయే లోపల 45 days పడుతుంది. నేను ఏదో కొత్త విషయం నేర్చుకుంటాను కదా డిఫరెంట్ క్లయింట్స్ తో పనిచేసేటప్పుడు, అది షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ బ్యాచ్ తో కాకుండా ఆ ముందు బ్యాచ్ లో నేను ఏం చెప్పేవాడిని అంటే AWS ఇంట్రడక్షన్ చెప్పేవాడిని అండి, మళ్ళీ ఒకసారి VPC ఇదంతా చెప్పేవాడిని అనమాట. నాకెందుకు అది అన్నెసెసరీ అనిపించింది. ఎందుకు? నేను బై డిఫాల్ట్ గానే చెప్తున్నాను అనమాట, డెవాప్స్ టూల్కి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా AWS తెలిసి ఉండాలా అని చెప్తున్నాను అనమాట. కాబట్టి అన్నెసరీగా ఎందుకు మనం ఒక 2-3 క్లాసెస్ వేస్ట్ చేయడం, దానికని ఏం చేశానంటే నేను జస్ట్ ఫస్ట్ క్లాస్ లో వచ్చి ఈ మనకి సెటప్ ఎలా ఉంటుంది, మన ల్యాబ్ సెటప్ అంతా AWS ఆర్ అజ్యూర్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ నేను AWS ఓరియంటెడ్ గా చెప్తాను. చెప్పి ఆ తర్వాత ఏం చేస్తానంటే నేను రేపటి నుంచి మనకి షెల్ స్క్రిప్టింగ్ వెళ్తామండి. ఎందుకు షెల్ స్క్రిప్టింగ్ అంటే, చాలా మంది పైథాన్ అడిగారు అనమాట, పైథాన్ ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు అనమాట. పైథాన్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి. ఓకే, నెక్స్ట్ లెవెల్. యాక్చువల్ ఇన్వాల్వ్ చేయొచ్చు, దీంట్లో ఇన్వాల్వ్ చేసామంటే అనవసరంగా కన్ఫ్యూజన్ తప్ప ఏం లేదు. షెల్ స్క్రిప్టింగ్ అనేది ఎందుకంటే, మీకు ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ లో ప్రతి కంపెనీలో కూడా లైనక్స్ ఇన్వాల్వ్ అయిందంటే కంపల్సరీగా మీకు షెల్ స్క్రిప్టింగ్ అవసరం అవుతుంది. ఓకే, అదేం సార్ మీరు పైథాన్ ఉంది కదా అంటే, ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు పైథాన్ అనేది మీరు మేనేజ్మెంట్ చేయడానికి కాదండి, బేసిక్గా దట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంకోటి ఏంటంటే, పైథాన్ స్క్రిప్ట్స్ మీరు రన్ చేయాలంటే ప్రతి ఒక్క సిస్టమ్ లో మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉండాలి.
ఓకే, ప్రతి ఒక్క లైనక్స్ సిస్టమ్ లో కూడా మీరు ఏం చేయాలి, పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. కొన్నిసార్లు అది యాక్సెప్ట్ చేయరు అనమాట వాళ్ళు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? సో అనవసరంగా అది సైజ్ పెరుగుతుంది, నా సైజ్ ఎక్స్ట్రాగా మనం 200 MB అటు ఇన్స్టాల్ చేయాలా, పైథాన్ పిప్ అంతా ఒప్పుకోరు అనమాట. షెల్ స్క్రిప్టింగ్ అనేది ఎందుకు నేను స్టార్ట్ చేశానంటే, ఇది నేటివ్ టు లైనక్స్. ప్రతి ఒక్క లైనక్స్ సిస్టమ్ లో కూడా షెల్ స్క్రిప్టింగ్ బై డిఫాల్ట్ గా పనిచేస్తుంది. మీరేం సపరేట్ గా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు షెల్ స్క్రిప్టింగ్ లో మనం ఇఫ్ లూప్లు, వైల్ లూప్లు, ఫార్ లూప్లు ఇవన్నీ వాడతాం అనమాట. అంటే ఇటరేషన్స్ అన్ని వాడతాం అనమాట. సేమ్ అదే కాన్సెప్ట్ మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4 యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, లేదా 4 సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను, ఎలా ఒక స్క్రిప్టింగ్ ద్వారా చేయగలం, ఏ విధంగా ఒక స్క్రిప్టింగ్ ద్వారా మనం మ్యానిపులేట్ చేయగలం, ఇవన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి స్క్రిప్ట్ని, ఏ విధంగా చేయగలం, అన్ని ఆప్షన్స్ కూడా మీకు ఏ విధంగా ఉంటుందంటే మామూలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దాకా ఉంటాయి అనమాట. కాబట్టి మీరు షెల్ స్క్రిప్టింగ్ బాగా ప్రాక్టీస్ చేశారు అంటే దెన్ మీకు నెక్స్ట్ లెవెల్లో పైథాన్. సో నా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, మేబీ ఈ బ్యాచ్ మేము నెక్స్ట్ 2-3 బ్యాచెస్ కాకపోవచ్చు, ఆ తర్వాత బ్యాచ్ ఏంటంటే దీంట్లో పైథాన్ కూడా ఇన్వాల్వ్ చేయడం అండి. అయితే దీంట్లో మనం ఇన్వాల్వ్ చేసుకుంటా పోతే ఏంటంటే, ఆల్రెడీ 7 మాడ్యూల్స్ కి నాకు ఆల్మోస్ట్ లైక్ 40 క్లాసెస్ దాకా వస్తుందండి. అంటే ఇంక్లూడింగ్ వీకెండ్స్ చేసుకున్నామంటే దట్ ఈస్ గో ఫర్ 44 అనమాట యాక్చువల్ గా. సో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసామంటే ఏం చేయాలంటే, క్లాస్ సైజ్ పెంచాలా. ప్రస్తుతం 1 hour ఉంది. దాన్ని ఏంటంటే ఈ ఈ బ్యాచ్ నుంచి మనం కొంచెం దాన్ని మేబీ నాకేంటంటే 7 to 8 వచ్చి డెవాప్స్ క్లాసు, మీకు తెలుసు 8:30 to 9:45 నేను AWS చెప్తున్నానని. నా ప్లాన్ ఏంటంటే, డిపెండింగ్ అపాన్ ద మొత్తం క్లాస్ మొత్తం 8 దాకా చెప్తానండి. 7 to 8 ఓన్లీ క్లాస్ అనమాట. మీ డౌట్ సెక్షన్ వచ్చి 8 to 8:15. ఆ 15 minutes డౌట్స్ ఉంటే 15 minutes యూస్ చేసుకుని మీరు అడగొచ్చు, లేదంటే వీ కెన్ క్లోజ్ ఇట్ ఆఫ్ అండ్ గో హోమ్ అనమాట. కాబట్టి క్లాస్ మొత్తం వచ్చి 1 hour ఉంటుంది. అంతేగాని 7:45 or 7:50 దాకా క్లాస్ చెప్పి 10 minutes డౌట్ సెషన్ కాకుండా 8 దాకా క్లాస్ చెప్పి 8 నుంచి 8:15 దాకా మీకు డౌట్ సెషన్ పెడతాను. కాబట్టి ఏంటంటే మీరు క్వశ్చన్లు కావాలంటే అడగొచ్చు. మన ఈవెన్ AWS లో ఏమైనా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, నేను రిజాల్వ్ చేస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ నేను సిలబస్ ద్వారా పోతాం, ఏమేమి డిస్కస్ చేస్తామని చెప్పి. నేను కూడా దీన్ని ఎలా ఆర్కిటెక్ట్ చేశానంటే, మీకు ఒకదానికి సంబంధం ఉంటుందండి, అంతేగాని ర్యాండమ్ గా టీచ్ చేయడం కాదనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ మనం ఈ ఫస్ట్ మాడ్యూల్ అంటే అంటిల్ ఈ రోజు కాక నెక్స్ట్ 4 days ఓన్లీ షెల్ స్క్రిప్టింగే మాట్లాడతామండి. ఏం చేయాలో యాక్చువల్ కింద ఇంకా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ పెట్టలేదు, అప్డేట్ చేయాలి. ఈ రోజు అప్డేట్ చేస్తాను, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ పెడతాను కింద. అలాగే క్రాన్ కూడా ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నాను కింద కొన్ని ఎక్స్ట్రాగా. సో ఆ తర్వాత వచ్చి మనకి మండే నుంచి, అంటే నెక్స్ట్ మండే నుంచి, అంటే ఈ సాటర్డే సండే ఉండదండి, ఎందుకో కూడా చెప్తాను. ఒకసారి మొత్తం మీరు చూసుకొని, ప్లస్ కొంతమంది మండే నుంచి మళ్ళీ జాయిన్ అవుతారు అనమాట. వాళ్ళ కోసం ఏంటంటే ఈ సాటర్డే సండే పెట్టిన క్లాసు, బట్ ఫ్రైడే దాకా క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుంచి సాటర్డే కూడా క్లాస్ ఉంటుంది, మేబీ సండే కూడా కొన్నిసార్లు మనకి సిలబస్ ఎక్కువ అయితే, ఎందుకంటే మనం కవర్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చి వర్షన్ కంట్రోల్స్ అండి, గిట్హబ్ గురించి మాట్లాడతాము. దీన్ని అసలు నేను డెవాప్స్ టూల్ గా కన్సిడర్ చేయనండి. ఇది ఏంటంటే చాలా బేసిక్, మీ దగ్గర ఉన్న కోడ్ మీరు సేవ్ చేసుకోవాలా. దీన్ని జనాలు ఒక టూల్ గా కన్సిడర్ చేస్తున్నారంటే ఏమవుతుందంటే, అట్లా హైప్ చేసి పెట్టారనమాట. సింపుల్ గా మీరు గిట్ అంటే ఏందండి, మీరు మీ ప్రోగ్రామర్స్ ఎక్కువ వాడతారో, డెవలపర్స్ ఎక్కువ వాడతారు వాళ్ళ కోడ్ ని అని ఒక అపోహ, కానీ అది నిజం కాదండి. ఈవెన్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా మీరు గిట్ వాడతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక పెద్ద కంపెనీలో చేరారనుకోండి, ఆర్ ఒక మీడియం సైజ్ కంపెనీలో కూడా, మీరు అంతా కూడా డిప్లాయ్మెంట్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ కింద చూడండి, ఇలా టెరాఫామ్ గా కానీ లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్ వాడు డిప్లాయ్ చేస్తారనమాట. కానీ ఆ డిప్లాయ్ చేసినాక, సక్సెస్ఫుల్ డిప్లాయ్మెంట్ అయిపోయినాక, అవన్నీ కూడా ఆ స్క్రిప్ట్స్ కానీ లేకపోతే ఆ టెంప్లెట్స్ కానీ అన్ని కూడా మనం వర్షన్ కంట్రోల్ చేస్తాం. కాబట్టి నాకు కోడ్ రాదు సార్, నేను డెవాప్స్ నేర్చుకోవచ్చా అంటే, మీకు డెవాప్స్ ఏం జరుగుతుంది యాక్చువల్గా, డెవాప్స్ అంటే ఏంటి, మీరు పోయి కోడ్ చేయాల్సిన పని లేదండి. ఓకే, ఒక ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, ఒక ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ లో మీకు ఏముంటుంది, ప్రాజెక్ట్ లో మీకు బేసిక్ గా డెవలపర్స్ ఉంటారు, డెవలపర్స్ ఆర్ వేరియస్ టీమ్స్ విత్ డెవలపర్స్ ఆర్ మల్టిపుల్ టీమ్స్ విత్ డెవలపర్స్ ఉంటారు. ఓకే, ఇంతకు ముందు పరిస్థితి ఏమయ్యేదంటే, మీకు చేసుకోండి, నేను అందరినీ మ్యూట్ చేశానండి. క్వశ్చన్ ఏమన్నా ఉంటే మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసి అడగండి. యా, రైట్. సో మీకు మల్టిపుల్ టీమ్స్ విత్ డెవలపర్స్ ఉంటారండి. ఓకే, వీళ్ళు ఏంటంటే మల్టిపుల్ టీమ్స్ అంటే ఏ ప్రాజెక్ట్స్ పనిచేస్తారు అండ్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనమాట, వర్కింగ్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏంటంటే జావా ప్రాజెక్ట్ మీద ఉంటారు,
కొందరు వచ్చి మనం పైథాన్ మీద, కొందరు వచ్చి వెబ్ ప్రాజెక్ట్ మీద ఉంటారు, కొందరు వచ్చి .NET, ఇలా వేరియస్ మంది పనిచేస్తూ ఉంటారన్నమాట. అయితే ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క డెవాప్స్ టీమ్ ఉండదండి. ఓకే, మీకు కిందకు వస్తే డెవాప్స్ టీమ్ ఒకటే ఉంటుంది, ఆర్ మేబీ మల్టిపుల్ టీమ్స్, బట్ మామూలుగా డెవాప్స్ టీమ్ ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక డెవాప్స్ టీమ్ పెడితే మరి ప్రాజెక్ట్ ఖర్చు వస్తుంది కదా, అందుకని ఒక సపరేట్ డెవాప్స్ టీమ్ ఉంటుంది అనమాట. మీరు డెవాప్స్ టీమ్ పార్ట్ లో ఉంటే మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీళ్ళని సపోర్ట్ చేయడం. ఓకే, వాళ్ళని సపోర్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, సరే సపోర్ట్ అంటున్నారు, ఏం కైండ్ ఆఫ్ సపోర్టు? సో డెవలపరు ఎంత బ్రిలియంట్ అయినా కూడా, ఎంత మంచి ప్రోగ్రామ్ క్రియేట్ చేసినా కూడా, ఆ ప్రోగ్రామ్ టెస్ట్ చేయాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఓకే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టెస్ట్ చేయాలి. మరి ఎవరిస్తారు అదంతా డెవాప్స్ టీమే ఇస్తుంది అనమాట. కాబట్టి సో నెక్స్ట్ ఏంటంటే, మీరు కోడింగ్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను పైథాన్ ఒకటి ఉంటాడు, పైథాన్ వచ్చి ఇంతకుముందు ప్రాబ్లం ఏమొస్తుందంటే, నేను జావా ప్రాజెక్ట్ కానీ పైథాన్ ప్రాజెక్ట్ ఒక పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాము. సో వాళ్ళ డెస్క్టాప్ లో వాళ్ళు రన్ చేస్తారు లైవ్ సర్వర్ అని వాడి, అది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అది తీసుకొచ్చి వాళ్ళు వచ్చి ఓకే మాది టెస్టింగ్ బాగానే పనిచేసింది, మనం ఇంకోసారి ఇంకా ఎక్కువ టెస్టింగ్ చేయాలా, దానికోసం ఏం చేయాలంటే నాకు 4 సర్వర్లు, లోడ్ బ్యాలెన్స్ ఇవన్నీ కావాలని అడుగుతారు అనమాట. సో అప్పుడు డెవాప్స్ టీమ్ కాదండి, ఇంతకు ముందు ఏముండేదంటే మీకు ఆపరేషన్స్ టీమ్ ఉండేది. ఆపరేషన్స్ టీమ్ అనేవాళ్ళు, ఈ ఆపరేషన్స్ టీమ్ అనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేవాళ్ళు. అంటే సర్వర్లు నార్మల్గా అయితే VMware మీద క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. వర్చువలైజేషన్ క్రియేట్, వర్చువల్ మెషిన్స్ అన్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఒక ఆపరేషన్స్ టీమ్ అంటే వీళ్ళే కాదండి, ఇంకా టెస్టింగ్ జరగాలంటే ఏమేమి కావాలా, సర్వర్ టీమ్ కావాలా, స్టోరేజ్ టీమ్ కావాలా, నెట్వర్క్ టీమ్ కావాలా, సెక్యూరిటీ టీమ్ కావాలి. ఈ టీమ్స్ అన్ని కంబైన్ చేసి వాళ్ళకి కావాల్సింది ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రాబ్లం ఏమవుతుందంటే, అక్కడ వాళ్ళ డెస్క్టాప్ ల్యాప్టాప్ లో పనిచేస్తుంది, ఇక్కడ పనిచేయదు. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఏమవుతుందంటే, ఇది భార్యాభర్తల గొడవ వద్దు అనమాట. ఓకే, సో అతను ఏమంటాడు, నా ల్యాప్టాప్ లో పనిచేసిందని డెవలపర్ అంటాడు. ఆపరేషన్స్ టీమ్ ఏమంటాడు, నువ్వు ఇచ్చిందే కదా నేను ఇంప్లిమెంట్ చేశాను, నా సైడ్ పర్ఫెక్ట్ గా ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది. ప్రాజెక్ట్ డిలే అయిపోయిందంటే ఏమవుతుంది, అడిషనల్ గా రిసోర్సెస్ కావాలంటే ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్ పైకి వెళ్తుంది అనమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, దానికోసమే డెవాప్స్ టీమ్కి వస్తుంది అనమాట. డెవాప్స్ టీమ్ ఏం చేస్తుందంటే, వీళ్ళకి కొద్దో గొప్ప ఒక కొంచెం స్క్రిప్టింగ్ మీద, లేకపోతే కొంచెం ప్రోగ్రామింగ్ మీద ఐడియా ఉంటుందన్నమాట. అంటే ఏంది, మీరేం పైథాన్ ప్రాజెక్ట్ చేయాల్సిన పని లేదనమాట. కానీ వాళ్ళకి ఇష్యూ వచ్చినప్పుడు అది మీ ఇష్యూవా లేకపోతే పైథాన్ ఇష్యూవా కనుక్కునేంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే, అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. ఎందుకు డెవాప్స్ టీమ్ ని వాళ్ళు, మీకు జావా వచ్చి ఉండాలా, పైథాన్ వచ్చి ఉండాలంటే మీకు డౌట్ రావాలా, అన్ని నాకు వచ్చింటే డెవలపర్ ఏం చేస్తాడని. దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని డెవలప్ చేయమని కాదు, ఇష్యూస్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు డెవాప్స్ టీమ్ ఏం చేస్తాడు, అంతా ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ అంతా ఎక్కడ జరుగుతుంది, డిప్లాయ్మెంట్ క్లౌడ్ మీద జరుగుతుంది మోస్ట్లీ. ఎందుకంటే టెస్టింగ్ అంతా క్లౌడ్ డిప్లాయ్మెంట్ మీద జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఇప్పుడు నా దగ్గర పనిచేసింది వేరే దగ్గర పని చేయలేని కాన్సెప్ట్ లేదనమాట. ఎందుకు మనం కిందకు వచ్చామంటే, ఇక్కడ డాకర్ అని ఉంటుంది. డాకర్ లో మనం వీళ్ళు టెస్టింగ్ లో యూజ్ చేసిన ఇమేజెస్ మనం ప్రొడక్షన్ కి మూవ్ చేస్తాం అనమాట, ఇమేజెస్ ని. కాబట్టి అక్కడ పనిచేస్తుంది, ఇక్కడ పనిచేసిన కాన్సెప్ట్ లేదనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మీరు డెవాప్స్ టీమ్ గా మీరు ఇన్ని టూల్స్ వాడతారు. ఇన్ని టూల్స్ వాడి ముందు పర్ఫెక్ట్ గా డిప్లాయ్ అయిందా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా, అది మన అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమా, అంటే ఆపరేషన్స్ ప్రాబ్లమా, లేకపోతే మీకు దీంట్లోనే ఇష్యూ ఉందా అని చెప్పి. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు, సో ఇంతకు ముందు ఏమైంది ఏంటంటే, ఇంతకు ముందు వచ్చి ఆపరేషన్స్ టీం వచ్చి తమిళనాడుది, ప్లస్ డెవలపర్ టీం వచ్చి ఢిల్లీ లాగా ఉండేది. వాళ్ళకి తమిళ్ రాదు, వీళ్ళకి హిందీ రాదు, సో ఇద్దరు కొట్టుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే, ఇద్దరికి వాళ్ళకి కొంచెం ఢిల్లీ వాళ్ళకి కొంచెం తమిళ్ నేర్పించారు, వేరే తమిళియన్స్ కొంచెం హిందీ నేర్పించారు. సో కొంచెం అప్పుడు ఏమవుతుందంటే, అంటే మరీ టూ మచ్ కాకుండా అర్థం అవుతుంది అనమాట ఎవరు ఏం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, కొలాబరేషన్ ఈజీ అవుతుంది అనమాట. ఓకే, తప్పు ఎక్కడ జరుగుతుంది అని. అలా తప్పు ఎక్కడ జరుగుతుంది అని తెలిసిపోయినప్పుడు ఏం చేస్తారు, ఫిక్సింగ్ తొందరగా అవుతుంది. ఎప్పుడైతే ఫిక్స్ తొందరగా అయిపోతుందో, మీ ప్రాజెక్టు ప్రొడక్షన్ రోల్అవుట్ చాలా తొందరగా అయిపోతుంది. సో కాబట్టి ఈ డెవాప్స్ టూల్స్ అన్ని ఏం చేస్తాయి, ఈ డెవాప్స్ టూల్స్ అన్ని సింపుల్ గా చెప్పాలంటే, డిప్లాయ్మెంట్ DevOps tools allows you to deploy infrastructure with robust అండి
తర్వాత ఏంటంటే లెస్ ఎర్రర్ ప్రోన్, ఫాస్టర్ అండ్ రిలయబుల్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ ఆటోమేషన్. ఓకేనా? సో మీరు సింపుల్ గా చెప్పాలంటే, సో ప్రతిరోజు వచ్చి మనకి ఏదైనా ఒక కొత్త ఎన్వైరన్మెంట్ బిల్డ్ చేయాలనుకోండి, ప్రతిరోజు టెస్టింగ్ జరుగుతుంది, ప్రతిరోజు విపిసి క్రియేట్ చేయాలా, సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. మనం ఏం చేస్తాం, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో, లేదా ఇంకా బాగుండాలంటే మనం టెరాఫార్మ్ ఇవన్నీ వాడతాం. ఓకే, ఆ తర్వాత వాళ్ళు మొత్తం మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, డాకర్స్ వాడి డాకర్ స్వామ్ లేదా క్యూబర్నెటీస్ వాడతాం. సో మొత్తం అయిపోయినాక కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం, ఏదర్ యాన్సిబుల్ పప్పెట్టు వాడతాం. మొత్తం సిఐసిడి పైప్ లైన్ ఎలా చేస్తాం, మొత్తం A to Z గా డిప్లాయ్మెంట్ జరగాలంటే అంటే ఏంది, డెవలపర్ వచ్చి మీకు తీసుకెళ్ళి మీకు కోడ్ కమిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అన్ని ట్రిగర్ అవ్వాలండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం పైప్ లైన్స్ అంటే అర్థం ఏంటంటే ఏ విధంగా మాట్లాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయండి. సో డిఫరెంట్ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ డెవలపర్ ఏం చేస్తాడు, కోడ్ని కమిట్ చేస్తాడు, కమిట్ కోడ్ ఇన్ గిట్ హబ్ అంటున్నాను, ఆర్ ఎనీథింగ్ ఈస్ ఫైన్, గిట్ హబ్ అంటారు. ఇక్కడ కోడ్ కమిట్ చేసి అంటే సేవ్ చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే ఒక ట్రిగర్ వస్తుంది అనమాట. ట్రిగర్ దేనికి వస్తుంది, ట్రిగర్ వచ్చి ఎనీ సిఐసిడి టూల్ అనమాట. అదేంటంటే మీకు జెంకిన్స్ అయి ఉండొచ్చు, మనం జెంకిన్స్ మాట్లాడతాం, బ్యాంబూ అయి ఉండొచ్చు, లేదా టీమ్ సీట్ అని మల్టిపుల్ టూల్స్ ఉన్నాయండి. ఇది అయినాక నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, మీకు ఇక్కడి నుంచి పెడదాం, ఇక్కడి నుంచి మనకి డిప్లాయ్మెంట్ రావాలన్నమాట. సో ఫస్ట్ ఏం కావాలి, నాకు ఫస్ట్ వచ్చి మీకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. నేనేంటంటే రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటానండి. నాకేం కావాలంటే లోడ్ బ్యాలెన్సర్స్, EC2 సర్వర్స్ ఇవన్నీ కావాలన్నమాట. సో ఫస్ట్ ఏమవుతుంది మీకు, సో స్టెప్ 1 వచ్చి మీకు టెరాఫార్మ్ డిప్లాయ్ ఇన్ఫ్రా. సో దీనికంటే ముందు ఏమవుతుందంటే, సారీ అండి, ఇది కాదు ఫస్ట్, లేదండి, అవన్నీ AWS కవర్ చేశాను నేను, కోడ్ కమిట్ ఇవన్నీ అని చెప్పి, అందుకే నేను AWS తెలిసి ఉండాలని చెప్పాను యాక్చువల్లీ. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు దీంట్లో ఏంటంటే గిట్ కవర్ అవుతుంది, ఎందుకంటే కోడ్ కమిట్ అండ్ జెంకిన్స్ కవర్ అవుతుంది, ఇవి వాడతారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చి మనకి యాక్చువల్గా టెరాఫార్మ్ డైరెక్ట్ గా రాదండి. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మీరు మీ సాఫ్ట్వేర్ అంతా కూడా బిల్డ్ జరగాలన్నమాట. అంటే ఏంటంటే కోడ్ అంతా ఏ ఫార్మేట్ లో ఉంటుంది, కోడ్ అంతా కూడా మేబీ మీకు జావా అనుకోండి, జావా ఫార్మేట్ లో ఉంటుంది, దానంతా కన్వర్ట్ చేసి ఏమైనా ఒక ఇన్స్టాలబుల్ గా జరగాలన్నమాట. సో దానికి ఏముంటుంది, మీకు జెంకిన్స్ ఇక్కడ మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తుందండి. ఈ టూల్ మీకు మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తుంది. సో ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే, నేను ఏమంటాను, ఇక్కడ వస్తాను, ఇదేంటంటే మీ సాఫ్ట్వేర్ బిల్డ్ అన్నమాట. నథింగ్ బట్ కన్వర్ట్ ఆర్ బిల్డ్ జావా వార్ ఫైల్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యూజింగ్ మావెన్. ఫస్ట్ ఇది వస్తుంది అనమాట. సో మీకు ఎటు పోతుంది, మీకు ఇక్కడి నుంచి ఇటు వెళ్ళాలి యాక్చువల్గా. సో మీకు ఫస్ట్ అది క్లియర్ అవ్వాలి. సో ఎవరైతే కోడ్ కమిట్ చేస్తారో ఫస్ట్ ట్రిగర్ వచ్చి జెంకిన్స్కి వెళ్తుంది, వెళ్ళినాక ఫస్ట్ మనకి సాఫ్ట్వేర్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సాఫ్ట్వేర్ క్రియేట్ అయిపోయింది. ఆ సాఫ్ట్వేర్ని ఎక్కడ ఇన్స్టాల్ చేయాలా, ఆబ్వియస్ గా తీసుకెళ్ళి ఎక్కడన్నా సర్వర్లో ఇన్స్టాల్ చేయాలా. సర్వర్ అంటే ఒక ఇమేజ్ కావాలా. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడి నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం అనమాట. సో పైన ఉన్నదాన్ని కాపీ చేసుకొని, ఆ ఇమేజ్ పేరు ఏంటి, యాక్చువల్గా ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తాం, ఓకే, క్రియేట్ AMI image which is Amazon machine image using Packer అన్నమాట. మీకు Packer అని ఒక టూల్ ఉంటుంది, అది కూడా డిస్కస్ చేస్తాం. మీకు ఎక్కడ ఉంటుంది Packer అని, మీకు ఇక్కడ వస్తుంది అనమాట. ఇది చూడండి, అవసరం లేదండి పని, AWS ఆ సర్వీసెస్ గురించి అవసరం లేదు. ప్రసాద్ మీరు నాకే పంపించారా? ఓకే, ప్రసాద్ క్వశ్చన్ ఏంటంటే అండి, ప్రసాద్ కుండేటి క్వశ్చన్ ఏంటంటే, డస్ ఇట్ కవర్ AWS సర్వీసెస్ కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాడమండి మనం. కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్ అవన్నీ కూడా ఏంటంటే జెంకిన్స్ లో సరిపోతాయి యాక్చువల్గా. కాబట్టి అవి తెలియాల్సిన పని లేదు, కంపల్సరీ కాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ జెంకిన్స్ మాట్లాడతాం కాబట్టి సరిపోతుంది. బట్ ఒకవేళ మీరు లేరు కదండి, ట్రైనింగ్ AWS ట్రైనింగ్ లేరు కదా, ఎందుకంటే దాన్ని కవర్ చేశాను నేను యాక్చువల్గా, ఇవన్నీ చెప్పాను అనమాట. ఎనీవే, సో మనం ప్యాకర్ వాడి మనం ఏం చేస్తామంటే, మనం ఇమేజ్ బిల్డ్ చేయాలండి.
ఏది ఈ ఇమేజ్ అన్నమాట. ఎందుకు ఈ ఇమేజ్ లో ఏమవుతుందంటే ఈ వార్ ఫైల్ ఉంది కదా, ఈ వార్ ఫైల్ తీసుకొని ఆ ఇమేజ్ లో కాపీ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, టెరాఫామ్ వస్తుంది. టెరాఫామ్ 2 లో చేంజ్ చేస్తుందంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిప్లాయ్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఈ ఏఎంఐ వాడుకుంటుంది. ఈ ఏఎంఐ వాడుకొని ఏ టు జెడ్ గా మనకి విపిసిలు సబ్నెట్స్ అన్ని క్రియేట్ ఇంక్లూడింగ్ లోడ్ బ్యాలెన్స్ అంతా వస్తుంది అనమాట. ఓకే, సో అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకి ప్రొడక్షన్కి వెళ్ళిపోద్ది అనమాట. టెస్టింగ్ జరగాల. బేసిక్గా టెస్టింగ్ అంటే ఏంది, మనం వెబ్సైట్ అంతా మొత్తం డిప్లాయ్ అయిపోయింది, అప్లికేషన్ అంతా డిప్లాయ్ అయిపోయింది, మనం టెస్ట్ చేయాలి కదా, టెస్టింగ్ జరుగుతుంది ఇక్కడ. టెస్టింగ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంది మీకు, స్మోక్ టెస్ట్, లోడ్ టెస్ట్, ఇవన్నీ జరుగుతుంది అనమాట. సో టెస్టింగ్ అంటే ఏంటంటే మీరు డెవాప్స్ పరంగా ఇంతవరకు అయిపోతుంది. అయితే కొన్ని కంపెనీలు ఏంటంటే టెస్టింగ్ కూడా మీరు చేస్తారండి, అది నేను అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత ఏంటంటే డైరెక్ట్ గా మీకు ప్రొడక్షన్ మూవ్ అయిపోవాలన్నమాట. ప్రొడక్షన్కి మూవ్ అవ్వడం. సో ఇదంతా మీరు ఆటోమేట్ చేయాలండి. అంటే ఎలా జరగాలి అంటే చెప్తాను చూడండి. నేను సింపుల్ గా నేను డెవలపర్స్కి ఏం చెప్తానంటే, మీరు మనం టెస్టింగ్ వచ్చి ప్రతి 4 hours కి టెస్టింగ్ చేయాలి. సో కాబట్టి ప్రతి 4 hours కి మొత్తం ఎన్వైరన్మెంట్ బిల్డ్ అవ్వాలంటే మనం ఏం చెప్తాం అంటే, ఇక్కడ కోడ్ కమిట్ చేస్తాం. ప్రతి 10 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకి కోడ్ని కమిట్ చేయండి మీరు చేసింది. అంటే 2 విధాలు చేయొచ్చు. కోడ్ని కమిట్ చేయడం అంటే వాళ్ళు లోకల్ గా సేవ్ చేసుకోవచ్చు అండి, గుర్తుపెట్టుకోండి. లోకల్ గా సేవ్ చేస్తారు, కానీ గిట్ హబ్ కి పుష్ చేయడం అనమాట. గిట్ హబ్ పుష్ చేస్తే అప్పుడు అది ట్రిగర్ అవుద్ది అనమాట. మీకు ట్రిగర్ వచ్చి ఫస్ట్ మీకు జెంకిన్స్ చెప్తుంది అనమాట. ఓకే, అది ఇంకా ఇదంతా ఈ విధంగా ఇది ఒక ప్రాసెస్ లాగా వెళ్తుంది అనమాట. అంటే ఒక్కసారి అక్కడ ట్రిగర్ చేస్తే మనం కూర్చొని బయట టీ దాకా వచ్చే లోపల మొత్తం మీకు డిప్లాయ్ అయిపోయి ప్రొడక్షన్ మామూలు పోదండి, టెస్టింగ్ దాకా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏంటంటే ఇంకా అప్లికేషన్ టెస్ట్ చేస్తారనమాట, మనం సరిగ్గా పనిచేస్తాం లేదా, అంటే ఫీచర్స్ అన్ని టెస్ట్ చేస్తారనమాట వాళ్ళు. అంటే అది వాళ్ళు చూసుకుంటారు, డెవలపర్స్, మన దాకా రాదు. సో ఇది ఆటోమేట్ చేయడము. డెవాప్స్ ఒక పర్సన్ ఒక మేజర్ తలకాయ నొప్పి ఏంటంటే ఈ పైప్ లైన్ సరిగ్గా ఆపరేట్ అవుతున్నాయా లేదా అని చెప్పి. ఈ పైప్ లైన్స్ అన్ని ఏమవుతుందంటే మీకు కనిపిస్తూ ఉంటాయండి. లెట్ మీ షో యూ. పిక్చర్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. ఎందుకంటే మీకు రిపోర్ట్స్ కి మీకు మేనేజర్ కి యాక్సెస్ ఉంటుంది అనమాట. సో జెంకిన్స్ పైప్ లైన్ ఇమేజెస్కి వెళ్ళామనుకోండి, చూడండి. లేదండి, ఆటోమేటిక్గా వెబ్ హుక్స్ ఉన్నాయి. వెబ్ హుక్స్ ద్వారా చేస్తాం. ల్యాంబ్డా ఫంక్షన్స్ ఎందుకండి, గిట్హబ్కి ల్యాంబ్డాకి సంబంధం లేదు. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇది ఒక పైప్ లైన్ అండి. ఓకే, దీని ఒక పైప్ లైన్ అంటారు. మీరు పైప్ లైన్ చూసారనుకోండి, ఫస్ట్ ఏంటంటే ఫెచ్ ఫ్రమ్ గిట్. ఇదంటే ఈ పైన పేర్లని మనమే ఇస్తాం, పైప్ లైన్ లో రాస్తాం అనమాట. కోడ్ రాయాలి, కోడ్ రాసి మనం ఇస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇలా జరుగుద్ది అనమాట. ఫస్ట్ అంటే ఫెచ్ ఫ్రమ్ గిట్ అండ్ చెక్ ఎస్హెచ్. ఆ తర్వాత ఈ డిప్లాయ్ చూసారా, ఇది వచ్చి మీకు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ కావడం అనమాట. ఆ తర్వాత టెస్ట్, ఆ తర్వాత ప్రొడక్షన్ డిప్లాయ్ అండ్ వెయిటింగ్ ఫర్ ప్రొడక్షన్ డిప్లాయ్, దీని స్టేజింగ్ డిప్లాయ్, వెయిట్ ఫర్ ఇట్. ఈ విధంగా ఇది పైప్ లైన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా డీప్ గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లోపలికి వెళ్ళి ఇంకా ఎక్స్ట్రా రాసుకోవచ్చు అనమాట పైప్ లైన్. సో ఇదేంటంటే ఈ విజిబిలిటీ ఎవరికి ఉంటుందంటే మేనేజర్కి ఉంటుంది, ఆర్ లీడ్కి ఉంటుంది అనమాట. లీడ్ చూస్తూ ఉంటాడు అనమాట. సో ఎక్కడైనా బ్రేక్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెస్టుల దగ్గర లేకపోతే ఎక్కడైనా బ్రేక్ అయింది అనుకోండి మధ్యలో, సో ఆబ్వియస్ గా ఆ పర్టికులర్ అతన్ని ఇన్ఫార్మ్ చేస్తాను అనమాట. మనం అంటే ఈ ఇంటిగ్రేషన్ ఎక్కడ దాకా పోద్దంటే మీకు ఈమెయిల్ లేకపోతే స్లాక్ ఇంటిగ్రేషన్ చాలా దూరం పోతుంది అనమాట. అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇది కంప్లీట్ గా సక్సెస్ అయితే అందరికి మెయిల్ వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో ఆ పర్టికులర్ పర్సన్ కి మెయిల్ వెళ్తుంది అనమాట. చేయండి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి. టెస్టుల దగ్గర ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళు టెస్ట్ కేసెస్ సరిగ్గా రాయనట్టు అనమాట, వాళ్ళు చెక్ చేసుకుంటారు. అదే కాదండి, ఇప్పుడు AWS డిప్లాయ్ చేయాలంటే ఎవరు చేస్తారు, మీరే చేయాలా. AWS డిప్లాయ్మెంట్ చేయాలా, ట్రబుల్ షూట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీకు డాకర్ మొత్తం క్లస్టర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, అన్నీ వస్తాయండి. సో మీరు అడిగే లిమిట్ ఏంది, ఒక లిమిట్ చెప్పండి నాకు, డెవాప్స్ లిమిట్ అనేది చెప్పండి మీరు అడిగారు అనుకోండి, అలాంటి లిమిట్ ఏం లేదండి. అదే ప్రాబ్లం ఇక్కడ.
ఓకే, ఎక్కడ కూడా ఒక లిమిట్ లేదు. ఇది ఆ, ఇంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ అనుకోండి, ఒక లిమిట్ ఉంది, ఏడబ్ల్యూఎస్ తప్ప నేనేం చూడను అని చెప్పి. సో ఇక్కడ అట్లా లేదనమాట, ఎందుకంటే టూల్స్ మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు నేనైనా స్టాండర్డ్ టూల్స్ తీసుకున్నాను, కొందరు ఏం చేస్తారు వాళ్ళు ఇన్బిల్డ్ గా చేసుకుంటారు కొన్ని టూల్స్. సో అందువల్ల ఏంటంటే ఒక పర్టికులర్ బౌండరీ లేదు ఇంతవరకు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఇది నెవర్ ఎండింగ్ జాబ్ అండి. అంటే ఏంటంటే మీరు చదువుతూనే ఉండాలి, కొత్త కొత్త టూల్స్ వస్తూ ఉంటాయి. మీరు చూసినట్లయితే 3-4 ఏళ్ల క్రితం డెవాప్స్ అంత లేదనమాట, యాక్చువల్ అంత అంత వినపడేది కాదు. ఇప్పుడు ఎక్కడ పోయినా అది ఉంది. ఏ AWS జాబ్ ఓపెన్ చేసినా కంపల్సరీ డెవాప్స్ అడుగుతున్నారు, ఎందుకంటే మీరు మీ రెస్పాన్సిబిలిటీ అనమాట ఇక్కడికి వచ్చి మొత్తం చేయడం. ఓకే, సో మీరు చూసినట్లయితే జెంకిన్స్ వాట్ ఐ విష్ న్యూ స్టార్టింగ్ అవుట్. సో మీకు ఏదైనా చూపిస్తాను పైప్ లైన్ ఎలా ఉంటుంది అని చెప్పి. మీకు పైప్ లైన్ లో లెట్ మీ సీ, మీకు మల్టిపుల్ పైప్ లైన్స్ ఉన్నాయండి. మీరు రాసే విధానంలో ఒక డైరెక్ట్ గా మీరు తీసుకెళ్లి గిట్లోనే పెట్టచ్చు, లేదా ఇట్లా ఉంటుందండి. మీరు చూసినట్లయితే పైప్ లైన్ అనేది 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రాయొచ్చు మీరు చూసినట్లయితే. సో ఇక్కడ స్టేజ్ అనేది ఉంది చూసారా, ఇక్కడ స్టేజ్ అనేది బిల్డ్ అంటే మీకు ఇందాక కనిపించింది చూసారా, ఇక్కడ బిల్డ్ ఈ పైన మీకు కనిపిస్తా ఉన్నాయి చూసారా ఈ పిక్చర్ లో. ఈ పైన ఫెచ్ ఇవన్నీ కూడా స్టేజెస్ అన్నమాట. ఇక్కడ మనం ఏం పేరిస్తే అక్కడ కనిపిస్తుంది మీకు యాక్చువల్ గా స్టెప్స్. ఇక్కడ బిల్డ్ ఇవ్వండి అని. సో అక్కడ స్టెప్స్ మనం చేస్తాం. అంటే అర్థం ఏంటి, ఈ పిక్చర్ ప్రకారం మనం రాసినప్పుడు నేను ఫస్ట్ ఏమంటాను ఇక్కడ, సో గెట్ ద కోడ్, ఆ తర్వాత బిల్డింగ్ వార్ ఫైల్, ఆ తర్వాత ఏఎంఐ క్రియేషన్, ఇట్లా స్టేజెస్ ఇచ్చుకోవచ్చు అనమాట. స్టేజెస్ ఇచ్చుకొని చేసుకోవచ్చు. సో ఏమవుతుంది మీకు, అప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది ఎక్కడ ప్రాబ్లం. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా క్లియర్ గా ప్రాబ్లం తెలిసిపోతుంది. ఓకే, ప్యాకర్ దగ్గర ఫెయిల్ అయిందా, టెరాఫామ్ దగ్గర ఫెయిల్ అయిందా, టెస్టింగ్ దగ్గర ఫెయిల్ అయిందా ఉంది. సో కాబట్టి ఇది ఈ రెస్పాన్స్ అందుకంటే కష్టమైందంటే ఇదే. ఈ ఈ పైప్ లైన్ సరిగ్గా రాసుకోవడం అంటే ఎక్స్పీరియన్స్ వస్తే రాసేయచ్చులేండి, బట్ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ చెక్ చేసి రాయడం ఇదంతా కూడా డెవాప్స్ అతను వస్తుంది అనమాట. ఓకే, కొంతమంది ఏమంటే డెవలపర్స్ మీకు ఇచ్చేస్తారు అని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే డెవలపర్స్కి ఏమేమి ఉన్నాయని తెలియదు కదండి, మనం ఏం టూల్స్ వాడుతున్నాం అండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకే వచ్చే టూల్స్ ఉంటాయి, వాళ్ళు బగ్స్ అన్ని చెక్ చేసుకొని ఇవ్వడానికి. సో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ ప్రాపర్ పైప్ లైన్స్ క్రియేట్ చేసి వాళ్ళది డిప్లాయ్ చేయడం యాక్చువల్ గా. సో వేరియస్ లెవెల్లో పైప్ లైన్స్ రాయొచ్చు, బట్ మనం జెంకిన్స్ లో ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఇప్పుడే కదండి చూపించాను ప్రసాద్, ఇంత బాగా నేను చూపిస్తాను ఇక్కడ మీకు విజువలైజేషన్. ఏమైనా స్క్రీన్ స్లో ఉందా మీకు? ప్రసాద్ మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ బిల్డ్ టు ప్రాడ్ అని. ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసి అడగండి క్వశ్చన్, నాకు అర్థం కాలేదు. సార్ నా క్వశ్చన్ ఏంటంటే ఈ హోల్ ప్రాసెస్ వ్యూ చేయడానికి ఏదైనా AWS టూల్స్ ఉన్నాయా? లేదండి, బిల్డ్ అలాంటి మీకు AWS పైప్ లైన్ ఉంది, కానీ వాళ్ళ ఓన్ టూల్స్ కోసమే వాడతారు, అంతేగాని మీకు సపరేట్ గా టూల్స్ అంటూ ఏం లేవు యాక్చువల్ గా. జెంకిన్స్ లో ఇప్పుడు మీకు వ్యూ చేయాలంటే ఎలా చేయాల్సి వస్తుంది, ఏ స్టేజ్ లో ఏం జరిగిందని తెలియాలి కదా, అవునా? అదేనా మీరు అడుగుతుంది? అవునండి. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫెచ్ ఫ్రమ్ గిట్ ఎండ్ అన్నారు, ఇది గిట్ వస్తుంది. ఇక్కడ డిప్లాయ్ అప్పుడు నేను ప్యాకర్ పెడతాను, ఇక్కడ టెరాఫామ్ పెడతాను, ఇక్కడ వచ్చేస్తుంది కదా మీకు అంత ఏ టూల్ ఎక్కడ పని చేస్తుందని. ఓకే, ఏది కావాలి పైప్ లైన్ లో. సో ప్రాబ్లం ఏంది అక్కడ, నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్. అదే బేసిక్ గా మీకు ఇక్కడ ఈ పైప్ లైన్ లో కనిపించేస్తుంది, ఎందుకంటే మనం ఆ టూల్స్ అన్ని ఏం చేస్తాం, తీసుకెళ్లి జెంకిన్స్ లో ఇన్స్టాల్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రొడక్షన్ డిప్లాయ్ చేసేది, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేది అంతా కూడా టెరాఫామ్ క్రియేట్ చేసినా అది ఎక్కడ ఉంటుంది, జెంకిన్స్ సర్వర్ లో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ విధంగా పైప్ లైన్ క్రియేట్ చేస్తాం. సో మీకు ఏంటంటే స్టెప్ బై స్టెప్ కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ పోతుంది అని చెప్పి. సో అప్పుడు ఈజీగా తెలిసిపోతుంది మీకు. ఓకే, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి ఎండ్ టు ఎండ్ చూసుకోవాలనుకుంటే ఈ గ్రాఫ్ దగ్గరకు వచ్చి జస్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఓకే, ప్రాజెక్ట్ మేనేజర్ కి ఈ జెంకిన్స్ లోకి యాక్సెస్ ఉంటుందండి, వ్యూ యాక్సెస్ ఇస్తాం అనమాట. మొత్తం రీడ్ యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత అతను పోయి ఏ పైప్ లైన్ చెప్తాను, ఇవ్వండి పలానా పైప్ లైన్ చెక్ చేసుకోండి అని చెప్తాం అనమాట. ఎందుకంటే ఒకసారి పైప్ లైన్ క్రియేట్ చేసామంటే దాన్ని పదే రన్ చేస్తూ ఉంటాం అనమాట.
బగ్ రిజాల్వ్ అయిన ప్రతిసారి రన్ చేస్తూ ఉంటారు. అలా రన్ చేసినప్పుడు మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కడ ఫెయిల్ అయింది, ఏ టీంని కనెక్ట్ అవ్వాలో అతను తెలిసిపోతుంది అనమాట. అది ఇంపార్టెంట్ యాక్చువల్. ఓకే, థ్యాంక్ యూ సార్. హర్ష గారు చెప్పండి. యాక్చువల్గా దీని మార్కెట్ అనేది ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఇది ఎంత కాన్స్పిరేషన్ రిలేటెడ్ ఉంది కదా, అంటే ఇప్పుడు వన్ టైం సెట్టింగ్ ఇదంతా, తర్వాత డెవలప్మెంట్ రిలేటెడ్ ఏమి ఉండదు కదా వర్క్. సో అర్థం కాలేదండి. 10 మెంబర్స్ ఉన్నారనుకోండి ప్రాజెక్ట్ లో, ఒక 7 మెంబర్స్ డెవలప్మెంట్. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. యా, అడగండి. 7 మెంబర్స్ డెవలపర్స్, ఒక 3 మెంబర్స్ టెస్టర్స్ ఉంటే ఆ టీంలో డెవాప్స్ ఇంజనీర్స్ ఎంతమంది కావాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళే డెవాప్స్ ఇంజనీర్ గా వర్క్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ ప్రాజెక్ట్ బేస్ లో మీకు డెవాప్స్ ఇంజనీర్ ఉండరండి. ఓకేనా? అది పెట్టుకుంటే అది లాస్ అనమాట యాక్చువల్ గా. అందుకే నేను స్టార్టింగ్ లో, మీరు మేబీ లేట్ గా జాయిన్ అయ్యండి, స్టార్టింగ్ లో ఏం చెప్పానంటే మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్ అవ్వచ్చు. ఓకే, కానీ డెవాప్స్ టీమ్ ఒకటే ఉంటుంది. ఓకే. సో అన్లెస్ ప్రాజెక్టు చాలా పెద్దది, లైక్ ఎక్కువ మంది ఉన్నారు, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్, బ్యాంకింగ్ ప్రాజెక్టు చాలా డెడికేటెడ్ గా మనకి టైట్ టైమ్ లైన్స్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఏంటంటే డెడికేటెడ్ గా డెవాప్స్ టీమ్ ఉంటుంది దానికి. అంటే రెగ్యులర్ గా డెవలపర్ అయితే డెవలపర్ వర్క్ చేసుకుంటూ ఈ డెవాప్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేయరు. అది డిపెండ్స్ అగైన్. మీకు చిన్న కంపెనీ ఉందనుకోండి, చిన్న కంపెనీ ఉంటే డెవలపరే డెవాప్స్ చేసుకోవాలి బేసిక్గా, ఇంకో దారి లేదు. సో అయితే అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఎంతమంది డెవలపర్స్ కి టూల్స్ అన్ని తెలుసండి, సగం మంది డెవలపర్లకి సర్వర్ ఎలా పనిచేస్తానో తెలియదు. సో వాళ్ళని మళ్ళీ మనం ట్రైన్ చేసేదంతా 6 నెలల్లో పడుతుంది, అది వర్కౌట్ కాదు కదా. కాబట్టి ఏంటంటే డెవలపర్ తన ఒక మిడ్ సైజ్ అండ్ ఒక ప్రాపర్ ఎంటర్ప్రైజ్ లో ఏమవుతుంది, డెవలపర్ తన పని మీద తన చేసుకోవడానికి టైం దొరకదు. నేను చూస్తుంటాను కదా, సో ప్రపంచంలోని ఎక్కడ లేని టెన్షన్స్ డెవలపర్స్ కే ఉంటాయి. రోజు కింద పోయి ఒక ప్యాకేజ్ దాకా వస్తాడు వాళ్ళు. సో అంత టెన్షన్ ఉంటాయి అనమాట వాళ్ళకి. సో మళ్ళీ వాళ్ళని పోయి ఎన్ని చేయమంటే కుదరదు. సో వాళ్ళని నన్ను అడుగుతూ నన్ను చెప్తుంటా, నీ పని బాగుంది హాయిగా అని చెప్పి అని బేసిక్. ఎందుకంటే నా పని ఏంటంత వరకు నేను ఆర్టెక్ చేస్తాను, వీళ్ళకి ఏంటంటే డెవాప్స్ టూల్స్ లో ఏది యూజ్ చేసుకోవాలా అంతవరకే అనమాట. సో వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ లాజిక్ రాయాలా, లాజిక్ థింక్ చేయాలంటే వాళ్ళకి బుర్ర వాడాలన్నమాట బాగా, అందుకని టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో కాబట్టి ఏమవుతుందంటే, కాబట్టి ప్రతి డెడికేటెడ్ టీమ్స్ ఉండవండి డెవాప్స్ టీమ్స్. ఓకేనా? సో అన్లెస్ ప్రాజెక్ట్ చాలా పెద్దదైతే తప్పితే, కాబట్టి షేర్డ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అడ్మినిస్ట్రేటర్లు, ఇప్పుడు AWS అడ్మినిస్ట్రేటర్ లేదా విండోస్ అడ్మినిస్ట్రేటర్, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్లు, వాళ్ళు డెవాప్స్ టూల్స్ నేర్చుకుని వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు అనమాట. వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అంటే నేను .NET డెవలపర్ అండి, 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేను నేర్చుకోవచ్చా? అది నేర్చుకోవచ్చు అంటే మీకు అడ్వాంటేజ్ అంటే, ఇది నేర్చుకోకపోతే మీకు పోయేదేం లేదండి ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఓకేనా? అయితే రేపొద్దున ఒక కంపెనీకి వెళ్ళారు అనుకోండి, చిన్నగా చేంజ్ అవుతున్నాయి అన్ని కూడా. చేంజ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను సపరేట్గా ఒక డెవాప్స్ పర్సన్ హైర్ చేయడం, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది, సో సపరేట్ హైర్ చేయడం కంటే నాకు ఆల్రెడీ తెలిసినోడు ఉంటే ఈజీ నాకు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు అనుకోండి. అటువంటి టైంలో ఆఫర్ ఎవరికి వస్తుందో మీకే తెలుసు అప్పుడు. అదే సార్, అంటే ఇప్పుడు నేను అజూర్ నేర్చుకుంటున్నాను, అజూర్ డెవాప్స్ 2 నేర్చుకుందామని చూస్తున్నాను. ఇప్పుడు అజూర్ వాళ్ళకి కూడా ఈ ట్రైనింగ్ సరిపోతుందా? డెవాప్స్ రిలేటెడ్, డెవాప్స్ అనేది కామన్ కదా AWS వాళ్ళకైనా అజూర్ కైనా. ఏదైనా అంటే నేను చూపించేటప్పుడు అజూర్ మీద చూపించానండి, ఎందుకంటే ఎక్కువ డెవాప్స్ అనేది మీకు AWS ఓరియంటెడ్ గా వాడతారు కాబట్టి. ఎందుకంటే AWS వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అండి, వేరే అజూర్ వచ్చి ప్లాట్ఫామ్ ఎక్కువ, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఎక్కువ అజూర్ లో. కాబట్టి సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయి ఉంటాయి, మీరేం డెవాప్స్ చేయగలిగింది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ కావాలంటే SQL డేటాబేస్ చేసుకోవచ్చు, మీరేం పెద్ద దాంట్లోకి పోయి మీరు ఏమి చేంజెస్ చేయలేరు, ఇచ్చింది వాడుకోవడమే. ఓకే, సో కాబట్టి నేను చెప్పేటప్పుడు ఎక్కువగా AWS ఓరియంటెడ్ గా చెప్తాను అనమాట, నాట్ అజూర్. ఓకే ఓకే హర్ష. సర్టిఫికేషన్ ఏంటి, స్పెసిఫిక్ గా సర్టిఫికేషన్స్ లేవండి. చూసారంటే మీకు డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి ఇక్కడ, కాబట్టి క్యూబర్నెటీస్ ఉంది కానీ ఒక జెనరిక్ సర్టిఫికేషన్ ఉందండి, డెవాప్స్ సర్టిఫికేషన్ అండి, అది అవసరం లేదు. సో మీకు AWS సర్టిఫికేషన్ అది ఉంటే సరిపోద్ది. సర్టిఫికేషన్ అంటే లాస్ట్ అండి సిద్ధు, సో లాస్ట్ అనమాట. సో మీ టెక్నికల్ నాలెడ్జ్ ఫస్ట్, అన్లెస్ మీరు ఆఫీస్ లో డబ్బులు ఇస్తున్నారు చేయండి అంటే మీరు చేయొచ్చు. సో కాబట్టి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి కాబట్టి ఏది ఒక సర్టిఫికేషన్ అనేది లేదనమాట. Okay, yeah, Git is like subversion, yeah. Okay, so next వచ్చి మనం ఎక్కడ ఉన్నాం, yeah,
సో మనం గిట్ అయిపోయినాక నెక్స్ట్ ఏం డిస్కస్ చేస్తామంటే అండి మనం టెరాఫామ్కి వస్తాం అనమాట. ఈ టెరాఫామ్ ఎందుకు పెట్టాను ఇక్కడ అంటే క్లియర్ కట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం డిప్లాయ్ చేయాలంటే కంపల్సరీ టెరాఫామ్ ఉండాలండి. కిందన్న ఏ మాడ్యూల్ మనం చదవాలన్నా ముందు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలిసి ఉండాలి. ఎలా సో సర్వర్ లేకుండా ఏం చదవలేరుగా, సర్వర్ లేకుండా డాకర్లు కింద యాన్సిబుల్ అని యూజ్ అయింది. కాబట్టి నేను మాడ్యూల్ 3 ఏం చేశానంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ని మనం ఏ విధంగా ఏదండి మీడియం లింక్. సో హోల్డ్ ఓకే. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేయడం అనేది వైటల్ కాబట్టి ఇది మాట్లాడు. దాంట్లో రెండు ఉన్నాయండి. ఒకటి వచ్చి టెరాఫామ్ అనమాట. టెరాఫామ్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేయడం. రెండోది వచ్చి మనకు వచ్చి కింద లాస్ట్ వచ్చి ప్యాకర్ ద్వారా యూజ్ చేసుకుని ఏ విధంగా మనం మన ఏఎంఐస్ బిల్డ్ చేసుకోవడం. అంటే ప్యాకర్ అంటే ఓన్లీ ఏఎంఐయే కాదండి, మనం కావాల్సి వస్తే డాకర్ ఇమేజెస్ బిల్డ్ చేయొచ్చు, VMware కూడా చేయొచ్చు. ప్యాకర్ అనేది క్లౌడ్ అగ్నోస్టిక్ అనమాట. అంటే ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ ఉందనుకోండి, క్లౌడ్ ఫార్మేషన్ ఓన్లీ AWS కే పనిచేస్తుంది. టెరాఫామ్ అలాగా ఏ క్లౌడ్ కైనా పనిచేస్తుంది. ప్యాకర్ అనుకోండి దేనికైనా ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో దాంతో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్థమవుతుంది. ఆ తర్వాత మనం డాకర్కి వస్తాం. ఎందుకు డాకర్ లో మనం డిప్లాయ్ చేయడానికి ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి మీకు టెరాఫామ్ ద్వారా డిప్లాయ్ అవుతుంది అనమాట. డాకర్ లో వచ్చి మీకు డాకర్స్ మొత్తం ఏ టు జెడ్ కొంచెం డీప్ గానే చదువుతామండి. డాకర్ పైపైన కాదు, అన్ని డీప్ గానే చదువుతాము. ఇంక్లూడింగ్ మన స్వార్మ్ కి వెళ్ళి రోలింగ్ అప్డేట్స్ కూడా పర్ఫామ్ చేస్తాము. క్యూబర్నెటీస్ వచ్చి డీప్ గా వెళ్ళండి. క్యూబర్నెటీస్ చెప్పాలంటే ఒక 15 క్లాసులు కావాలా, దీంట్లో కవర్ చేయలేను. నా ప్లాన్ ఏంటంటే ఒక సపరేట్ కోర్స్ పెడదాం ట్రై చేస్తున్నాను క్యూబర్నెటీస్ కి. మేబీ ఇట్ విల్ టేక్ టైం. బట్ ఏంటంటే క్యూబర్నెటీస్ ఎలా ఉంటుంది, ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ అంటే ఏంది, సర్వీసెస్, డిప్లాయ్మెంట్స్, రిప్లికా సెట్స్ ఏదని డిస్కస్ చేస్తాం అనమాట. సో ఇదేంటంటే డెడికేటెడ్ గా డాకర్ అండి. ఇదే ఒక 10 క్లాసులు దాకా పోతుంది మీకు మాడ్యూల్ 4. సో మాడ్యూల్ 5 వచ్చి యాన్సిబుల్ అండి. సో మనకి లీడింగ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఏంటంటే యాన్సిబుల్, పప్పెట్, షెఫ్ అండి. కానీ నేను షెఫ్ మీద ఎక్కువ పని చేయలేదు, బట్ కవర్ చేయొచ్చు. అయితే ఏమైందంటే మనం 3 టూల్స్ అనవసరం అండి. అందుకని నేను ఏం చేస్తానంటే యాన్సిబుల్, పప్పెట్ ఇంక్లూడ్ చేశాను. ఎందుకు షెఫ్ పప్పెట్ చేయొచ్చు కదా మీరు అడగచ్చు అనమాట. యాన్సిబుల్ ఎందుకు చేశానంటే యాన్సిబుల్ అనేది మీకు వితౌట్ ఎనీ క్లయింట్ ఏజెంట్ తో రన్ అవుద్దండి. అంటే యాన్సిబుల్ లో నేను రన్ చేయాలంటే మీకు క్లయింట్ సైడ్ మీకు ఏం ఏజెంట్ అవసరం లేదనమాట, జస్ట్ SSH మీద రన్ చేస్తుంది. పప్పెట్ కూడా కొత్తగా వచ్చింది 2019 లో, ఓన్లీ యూజింగ్ SSH, బట్ ఇంకా అంత దూరం రాలేదనమాట. యాన్సిబుల్ ఈజ్ వెరీ మచ్ ఫేమస్. ఇంకోటి ఏంటంటే యాన్సిబుల్ అనేది ఫ్రీ టూల్ అండి. రేపొద్దున మీరు ఒక కంపెనీ చేరినాక వాళ్ళు ఓపెన్ సోర్స్ టూల్స్ వాడుకొని మేనేజ్ చేయాలనుకోండి, యాన్సిబుల్ వాడుకోవచ్చు అనమాట కాన్ఫిగరేషన్, ఎందుకంటే మీకేం ఛార్జెస్ లేవు దాని మీద. వేరే పప్పెట్ వచ్చి 10 నోడ్ల వరకు ఫ్రీ అనమాట. ఇదేంటంటే ఏజెంట్ బేస్డ్ అండి. మీకేమవుతుంది, ఏజెంట్ ద్వారా డిప్లాయ్ చేసి మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి మీకు పప్పెట్ ప్లస్ షెఫ్ రెండు ఆల్మోస్ట్ ఒకే విధంగా పనిచేస్తాయి. మీరు పప్పెట్ తెలిస్తే మీరు షెఫ్ మేనేజ్ చేసేయచ్చు అనమాట. సో అందుకని నేను ఏంటంటే ఒక ఏజెంట్ లెస్, ఒక ఏజెంట్ బేస్డ్ రెండు చెప్తున్నాను యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే పప్పెట్ అనేది ఎంటర్ప్రైజ్ అండి. పప్పెట్ లో నుంచి షెఫ్ వచ్చింది మీకు. సో కాబట్టి ఇది ఎంటర్ప్రైజ్ క్లాస్ అనమాట. అందువల్ల మీకు తెలుసుంటే మంచిదని పప్పెట్ చెప్తున్నాను. ఆ ఫైనల్ గా వచ్చి మీకు వచ్చి జెంకిన్స్ గురించి మాట్లాడుకుంటాం. జెంకిన్స్ ఇన్స్టాలేషన్స్, డిఫరెంట్ స్లేవ్స్, ఆ స్లేవ్స్ ఎక్కడి నుంచి ఉంటుంది, EC2 స్లేవ్ ఉంటుంది, డాకర్ స్లేవ్ ఉంటుంది, డెడికేటెడ్ స్లేవ్స్ ఉంటాయి, తర్వాత పైప్ లైన్స్ ఎలా ఉంటాయి, తర్వాత బ్లూ ఓషన్ పైప్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. కంప్లీట్ పైప్ లైన్ డిస్కస్ చేస్తాం అనమాట. నేను అక్కడ ట్రిగర్ చేస్తే డిప్లాయ్మెంట్ దాకా ఎలా వస్తుందని మొత్తం డిస్కస్ చేస్తాం. ఓకే. అయితే ఈ క్లాస్ అయ్యేసరికి నాకు 45 days పడుతుంది. కాబట్టి ఈ లోపల నేనేమన్నా క్లయింట్ ఏమైనా కొత్త టూల్ వాడుతున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొమీథియస్ ఉంది, ప్రొమీథియస్ మానిటరింగ్ టూల్ ఒకటి ఉంది, అది వచ్చేటట్లుంది. ఒకవేళ నేను చూస్తే అది చెప్తాను అనమాట యాక్చువల్ గా. అలాగే కొత్తది ఏమి ఇన్వాల్వ్ చేయాలనుకున్నానంటే ఇక్కడ షెల్ స్క్రిప్టింగ్ లో నేను ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ప్లస్ క్రాన్ కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాను. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ పోయినా చాలా యూజ్ అవుతుందని అది కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో యాడ్ చేయడానికి ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటి యాడ్ చేస్తానండి, చిన్న టాపిక్. డిఫరెన్స్ ఉండాలి కాబట్టి, నేను నేర్చుకుని ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది ఇన్వాల్వ్ చేస్తాను. ఓకే. సో ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే లాస్ట్ క్లాస్ వచ్చి మీకు 37 క్లాసెస్ దాకా వచ్చిందండి. ఈసారి మేబీ దట్ విల్ గో టు 40 అనమాట. టోటల్ గా మీకు సమ్వేర్ లైక్ 40 to 45 days లోపల మొత్తం కంప్లీట్ అవడానికి ఉంటుంది అనమాట. సో అట్లా చూసుకున్నారంటే ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు పోయేసరికి బై ఎండ్ ఆఫ్ ఏప్రిల్ లేదా థర్డ్ ఆఫ్ మే మొత్తం కంప్లీట్. చిన్నగా చెప్తానండి, తొందరపడకుండా. సో కాబట్టి మీరు తొందరపడద్దు, నన్ను తొందర పెట్టద్దు. సో చిన్నగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇది టోటల్ గా. సో రేపు ఏం చేస్తాం, ఫస్ట్ మనం నేను మొత్తం ల్యాబ్ అంతా AWS మీదే వాడతానండి.
ఓకే, నేను సొంతగా నా ల్యాప్టాప్లో ఏమీ వాడను, ఎందుకంటే మీకు కూడా ఏడబ్ల్యూఎస్ అలవాటు అవ్వాలి కాబట్టి నేను ప్రతిరోజు ఏం చేస్తానంటే మీకు వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్లో నాకు కావాల్సిన సిస్టమ్ స్టార్ట్ చేసేస్తాను. సో దానివల్ల ఏమవుద్దంటే మీకు ఎఫెక్టివ్గా సిస్టమ్ ఎలా వాడాలి అంటే నేనేం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్లో స్పాట్ ఇన్స్టెన్స్ వాడతానండి. పోను ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఆన్సిబుల్ తర్వాత డాకర్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలంటే ఒకేసారి 4-5 మిషన్లు మీరు పెట్టలేరు అనమాట, పెడితే మీకు కాస్ట్ వచ్చేస్తుంది. అందుకని మనం ఏం చేస్తాం, డాకర్ యూస్ చేసుకొని, గుర్తుపెట్టుకోండి, డాకర్ యూస్ చేసుకొని మనం ఆన్సిబుల్, పప్పెట్, జెంకిన్స్ ప్రాక్టీస్ చేస్తామండి. అంటే ఏంటి, మనకి సర్వర్స్ క్రియేట్ చేసిన పనిలే. సో డాకర్నే యూస్ చేసుకొని మనం మల్టిపుల్ కంటైనర్స్ వాడుకొని దాంట్లోనే ఒకటి పప్పెట్ మాస్టర్, ఇంకోటి ఏజెంట్గా ప్రాక్టీస్ చేస్తాం. దానివల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీకు బిల్లు రాదు, రెండోది ఏంటంటే డాకర్ని ఎంత ఎఫెక్టివ్గా వేరే వాళ్ళకి వాడచ్చు మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో రేపు ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ మీకు బేసిక్గా ఇది ఇగ్నోర్ చేయొచ్చండి. నేను ఇది ఎందుకు తీసేయాలి, నాకు తీసేయాలి ఇక్కడ నుంచి యాక్చువల్గా, ఎందుకంటే మీకు ఆల్రెడీ క్లౌడ్ తెలిసిన వాళ్ళు ఇక్కడ రమ్మని చెప్పాను. మనం రేపు పొద్దున ఏంటంటే షెల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేస్తాము, ఇంట్రడక్షన్ టు షెల్ స్క్రిప్టింగ్. సో ఈరోజు ఆఫీస్ పోయి నేను ఎడిట్ చేసి మనం ఏ విధంగా స్టార్టింగ్ ఫస్ట్ వేరియబుల్స్ దగ్గర నుంచి వేరియబుల్స్ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలా, వేరియబుల్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలా, ఏవి ఇన్బిల్ట్ వేరియబుల్స్, ఏవి నాట్ ఇన్బిల్ట్ వేరియబుల్స్, దాన్ని ఏ విధంగా మనం స్ట్రక్చర్ చేసుకోవాలా, సో ఒక యూజర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాము, ఎలా యూజర్ ఇన్పుట్ తీసుకోవాలా, తర్వాత మీకు ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడతాం అనమాట. ఇది ప్రోగ్రామింగ్ కిందే వస్తుందండి, స్క్రిప్టింగ్ అయినా కూడా ప్రోగ్రామింగ్ కిందే వస్తుంది. సేమ్ కాన్సెప్ట్స్ మీరు వేరే ప్రోగ్రామింగ్ .NET అయినా, జావా అయినా, లేకపోతే పైథాన్ నేర్చుకున్నా కూడా కాన్సెప్ట్స్ సేమ్ అక్కడ కూడా. ఓకే, ఇక్కడ ఫంక్షన్ అంటాం, అక్కడ కూడా ఫంక్షన్ అంటాం అనమాట. ఓకే, సో ఇదండి ఓవరాల్. ఇప్పుడు మనం నెక్స్ట్ 15 minutes క్వశ్చన్స్ అడగండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి చెప్తాను. సో అండ్ దెన్ మనం 8కి ఎండ్ చేసి రేపటి నుంచి మనం విల్ గో ఇంటూ టెక్నికల్ క్వశ్చన్స్ అండి. హలో, చెప్పండి. హర్ష గారు, ఇప్పుడు ఏంటంటే మనం ఈ లెక్చర్ అనేది విన్నాం కదా, మొత్తం విన్న తర్వాత సపోజ్ ఇవాళ నేను రాకపోతే మళ్ళీ వినొచ్చా ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఎవ్రీ క్లాస్ రికార్డ్ అవుతుందండి. రికార్డ్ అయిన క్లాస్ మీకు గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ అందరికి చెప్పేదే, దయచేసి షేర్ చేయొద్దు, మీకు మీరు పెట్టుకోవాలండి. షేర్ చేసి నాకు తెలుస్తుంది, ప్లస్ మీకు లాస్. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే నాకేంటంటే ఎజూర్ బేసిక్స్ అను మళ్ళీ లైనక్స్ బేసిక్స్ వచ్చు సార్ నాకు. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ అనేది కొద్దిగా డౌట్స్. సరే ట్రై చేయండి నేర్చుకోవడానికి. బట్ మనకి ఎక్కడ యూజ్ అంటే కంప్లీట్ గా హెవీగా యూజ్ చేయను కాదండి, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేటప్పుడు నేను AWS వాడతాను అనమాట. ప్లస్ ఏంటంటే మనం డాకర్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసేటప్పుడు AWS లో మెషిన్ డిప్లాయ్ చేసి వాడతాను అనమాట. అందుకని తెలుసు ఉండాలా. సరే మీరు చూడండి, చదవండి, అర్థం కాకపోతే క్వశ్చన్ అడగండి, చెప్తాను. ఓకే సార్. సార్ ఇప్పుడు మనం ఏమన్నా ఒక ప్రాజెక్ట్ ఏమన్నా చేస్తాం సార్, టెస్ట్ ప్రాజెక్ట్ లాగే ఉన్నా? సో మేము అన్ని ప్రాజెక్ట్లే చేస్తామండి. మీకు డాకర్ లో అంటే ఓవరాల్ ఒక ప్రాజెక్ట్ చేయడం అనవసరం అండి, ఎందుకంటే చెప్పండి నేను ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాజెక్ట్, అంటే టెరాఫామ్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తాం, ఎలా డిప్లాయ్ చేయాలని, డాకర్ లో ప్రాజెక్ట్ చేస్తాం, ఆన్సిబుల్ ప్రాజెక్ట్ అట్లా ఒకదానికి యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఓవరాల్ కావాలంటే ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం, దానిలో ఎవరికి ఉపయోగం వేస్ట్ యాక్చువల్ గా. కాబట్టి ఒక్కొక్క టూల్ ఎలా వాడాలి బాగా తెలియాలి, అందుకని పద్ధతిగా వాడుతూ వెళ్తాం. బట్ ఒక ప్రాజెక్ట్ నా దగ్గర ఉంది మొత్తం డిప్లాయ్ చేయడానికి, అది ప్రస్తుతం నేనేం ప్రామిస్ చేయను కానీ చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, మీ డౌట్స్ అని అడగచ్చండి. హర్ష గారు, ఇది ఐ మీన్ ఎవరికి సూటెడ్ అండి ఈ ట్రైనింగ్, కరెక్ట్గా చెప్పాలంటే? మీరు ఎవరైతే AWS ట్రైనింగ్ చేశారో ఆర్ అజ్యూర్ ట్రైనింగ్ చేశారో, ఓకే, ఎవరైతే ఆల్రెడీ లైనక్స్ అడ్మిన్స్ గా, VMware అడ్మిన్స్ గా, స్టోరేజ్ అడ్మిన్స్ గా పనిచేస్తున్నారో, ఓకే, ఒకవేళ డెవలపర్స్ గా ఉంటే అప్గ్రేడ్ కోరుకుంటున్నారో, లేదా ఎవరైతే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పనిచేస్తున్నారో అన్ని కూడా. ఓకే, యా, మీకు పవన్ ఎలా చెప్పొచ్చు అంటే, నేను AWS లోపలికి ఏం కవర్ చేయను. నేను ఎందుకు AWS తెలిసి ఉండాలని చెప్తున్నానంటే, నేనేదో AWS భయంకరంగా దీంట్లో వాడతానని కాదండి. ద రీజన్ ఏంటంటే, మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాడు క్లౌడ్ నుంచి వస్తాడనమాట. నాకు ఈ కోర్స్కి మీరు ఎంత AWS తెలిసి ఉంటే సరిపోదని మీరు అడిగే పని అయితే, మీకు బేసిక్గా EC2 VPC నెట్వర్కింగ్ గురించి తెలుసుంటే సరిపోతుందండి, అంతకుమించి అవసరం లేదు బేసిక్గా. కానీ నేను ఎందుకు AWS మీకు తెలిసి ఉండాలని చెప్పానంటే, చాలా మంది ఏమవుతున్నారంటే డెవాప్స్ డైరెక్ట్ నేర్చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు.
ఓకే, అది జరగకుండా ఉండాలని చెప్పి AWS చదవండి ఫస్ట్, బాగుండాలా. అప్పుడు దీనికి వస్తే ఏమవుతుందంటే మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఈ కోర్స్ చేయడానికి నాకు ఎంత AWS తెలియాల్సి ఉండాలంటే మీకు VPC EC2 తెలుసుంటే తెలిసి సరిపోతుంది. లేదండి అల్లి జెంకిన్స్ వాడతాం, AWS టూల్స్ వాడడం. AWS టూల్స్ అందరూ వాడరండి, జెంకిన్స్ అందరూ వాడతారు, అందుకని. హర్ష గారు, ప్రసాద్ అండి. నాకు చెప్పండి. క్వశ్చన్, నేను సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ లెవెల్ చేశారండి. ఓకే. సో నేను ఆర్గనైజేషన్ ఏదో ప్రొఫెషనల్ చేయమంటున్నారు, ఏదైనా పర్లేదు అన్నాడు. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానీ డెవాప్స్ కానీ, డెవాప్స్ ప్రొఫెషనల్ డెవాప్స్ మీరు ఈ కోర్స్ చేయలేరండి, హెల్ప్ ఎందుకంటే మీరు సిస్ఆప్స్ కదా చేశారు. సిస్ఆప్స్ లేదండి, చేశారు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చేశాను. సొల్యూషన్ అటాక్ చేస్తే మీరు సొల్యూషన్ అటాక్ ప్రొఫెషనల్ చేయగలరు. ఐ థింక్ లేదండి, మారింది, మర్చిపోయాను. ఇప్పుడు సర్టిఫికేషన్ మారింది, డైరెక్ట్ గా ప్రొఫెషనల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, సో అయితే AWS కి దీనికి సంబంధం లేదండి, బై ది వే. సో మీరు ఎందుకంటే నేను ప్రొఫెషనల్ చేస్తున్నాను కాబట్టి మ్యూట్ చేసుకోండి ప్లీజ్, అందరూ మ్యూట్ చేసుకోండి, నేనే చేస్తాను. ఓకే, సో దీన్ని చదివి మీరు AWS ప్రొఫెషనల్ క్లియర్ చేస్తారంటే కుదరదండి. ఎందుకంటే AWS ప్రొఫెషనల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు AWS మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు అనమాట, దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటారు యాక్చువల్గా. ఓకే, సో వాళ్ళ డిప్లాయ్మెంట్ ఇవంతా ఎలా ఉంటుందంటే AWS ఓరియంటెడ్ గా మీరు అడుగుతారు, సినారియో బేస్డ్ అడుగుతారు అనమాట, తప్పితే ఇక దేని విధంగా అడగరు యాక్చువల్గా. కాబట్టి మీరు ప్రొఫెషనల్ క్లియర్ చేయాలంటే ఇది తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇదేంటంటే జాబ్ ఓరియంటెడ్ గా మీరు చేంజ్ అవ్వాలా, మీరు లైక్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారు, మీరు AWS నేర్చుకున్నారు, మిమ్మల్ని మీరు డెవలపర్ గా ఉన్నారు, మీరు మిమ్మల్ని మార్చుకోవాలా, డెవాప్ ప్రొఫెషనల్ కావాలా, వాళ్ళ కోసం మీ కోర్స్ అండి. మీరు ప్రొఫెషనల్ పాస్ అవ్వాలి అనుకుంటే కూర్చొని చదివి మీకు హ్యాండ్స్ ఆన్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. 4 hours ఎగ్జామ్ అది, యూ కెన్ డూ దట్. సో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా క్లియర్ చేయడానికి. అంటే నాకు డెవలప్మెంట్ మీద చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. అంటే కోడ్ కమిట్, కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్ ఇవేమీ నాకు ఐడియా లేదు. సో బట్ అట్లీస్ట్ ఈ కోర్స్ జాయిన్ అవటం వల్ల అవి ఎలా యూజ్ చేసుకోవాలో తెలుస్తుంది కదా. సిమిలర్ లేదండి, నో. ఎందుకు అంటే నేను AWS ఏం కవర్ చేయట్లేదు కదా ఇక్కడ. నేను కోడ్ కమిట్, కోడ్ డిప్లాయ్ ఇవన్నీ ఎవరు వాడతారంటే ఈ AWS లో ఉండే వాళ్ళు, ఒకవేళ వాళ్ళకి వేరే టూల్ కాకుండా ఇంటర్నల్ టూల్ కాబట్టి అది వాడతారనమాట. మీరు కిందకు వచ్చారనుకోండి, మనం జెంకిన్స్ కవర్ చేస్తాం, ఎందుకంటే జెంకిన్స్ అనేది ఓపెన్ సోర్స్, సగం మంది ఇదే వాడతారు కాబట్టి, ఫ్రీ కాబట్టి. సో మీ ఎయిమ్ అనేది AWS ప్రొఫెషనల్ ఎగ్జామ్ రాయాలి అనేది మీ ఎయిమ్ అయితే, ఇది ఏం చేస్తుంటే ఇది ఓన్లీ మీకు వేరియస్ టూల్స్. ఇప్పుడు చూడండి, AWS కి మీకు పప్పెట్ కి, యాన్సిబుల్ కి, ఆ సర్టిఫికేట్ డాకర్ కి దీనికి సంబంధం లేదు కదా అసలు. టెరాఫామ్ కి రెండుకి సంబంధమే లేదు యాక్చువల్ గా. ప్రొఫెషనల్ వాళ్ళకి ఇవన్నీ ఏమి రావు మీకు యాక్చువల్ గా. ఇది దేనికంటే మీకు సర్టిఫికేషన్ క్లియర్ చేయడానికి కాదు, మీ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్కి దీనికి సంబంధం లేదు. ఇది ఎవరికంటే, మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి, ఆల్రెడీ మీరు డెవలపర్ గా ఉన్నారు లేదా అడ్మిన్ గా ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్, లేదా ఆల్రెడీ AWS ట్రైన్ అయ్యారు, డెవాప్స్ కూడా నేర్చుకుంటే జాబ్ ట్రై చేయాలి, వాళ్ళ కోసం మీ ట్రైనింగ్ అండి. మీరు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ మీరు క్లియర్ చేయాలంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే అన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 hour ఎగ్జామ్ అది. అన్ని కూడా వాటి అప్రోచ్ ఎలా ఉంటుందంటే, మీరు ఏ విధంగా ఇష్యూ రిజాల్వ్ చేస్తారంటారు తప్పితే అది CLI వాడతారా, ఏ టూల్ వాడతారా అని వాళ్ళు అడగరండి. ఈవెన్ కోడ్ కమిట్ అని అలా అసలు టూల్ గురించి మెన్షన్ చేయరు అక్కడ. మీరు ఏది వాడతారు అని చెప్పి ఆన్సర్లో టూల్స్ గురించి ఇచ్చి ఉంటారు, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని చేయడం వల్ల మీ నాలెడ్జ్ పెరిగి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు తప్పితే మీ AWS ప్రొఫెషనల్ సర్టిఫికేషన్కి ఇది యూస్ కాదండి. ఓకే, చెప్పండి. లైనక్స్ బేసిక్స్ తెలిసింటే చాలా, లేదంటే అడ్వాన్స్ లైనక్స్ తెలిసిండాలా? లైనక్స్ ఫస్ట్ లైనక్స్ మీరు AWS వచ్చా మీకు? AWS వస్తే మీకు బేసిక్ లైనక్స్ తెలిసి ఉండాలండి, బేసిక్ లైనక్స్ తెలిసి ఉండాలి. అదే బేసిక్స్ తెలుసు అంటే మీరు అడ్వాన్స్ ఏమైనా తెలిసిండాలా అని చెప్తున్నాను. యా ఫైన్ ఫైన్, మీకు AWS తెలిసి ఉంటే మీకు ఆబ్వియస్ గా బేసిక్స్ లైనక్స్ తెలిసే ఉంటాయి కాబట్టి ఇట్స్ ఫైన్. తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. పవన్, మీకు ఆల్రెడీ మీరు నాక్ లో ఉన్నారు కాబట్టి మీరేం క్వశ్చన్ ఏంది, మీరు ఏమడిగారు? యు ఆర్ ఇన్ నెట్వర్క్ ఆపరేషన్స్, స్కిల్ సెట్ ఇన్ జాబ్ యాజ్ వెల్, డూ ఐ నీడ్ టు లెర్న్ ఎనీథింగ్ మోర్? ఫస్ట్ AWS తెలిసి ఉండాలండి, ఆ తర్వాత మీరు ఈ డెవాప్స్కి రావాలి యాక్చువల్గా. లేకపోతే ఎక్కడ వాడతాం మీకు అర్థం కాదు, ఇవన్నీ ఈ టూల్స్ అని ఎక్కడ వాడతాం అర్థం కాదనమాట. సో కాబట్టి కొద్ది గొప్ప మీకు, నా ఉద్దేశం ఏంటంటే పక్కాగా
AWS పక్కాగా తెలుసుంటే డెవాప్స్ నేర్చుకుంటే మీరు జాబ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎంత తెలుసుంటే చాలు అంటే అది చెప్పడం కష్టం కదండి. మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు AWS ఏ క్వశ్చన్ అడుగుతాడు. సో ఇంత తెలుసుంటే చెప్పడం కష్టం కదా. సో కాబట్టి AWS బాగా వచ్చి ఉండి ఇది డెవాప్స్ చేస్తే మీకు ఛాన్స్ బాగుంది చేంజ్ అవడానికి. హర్ష యాన్సిబుల్ ప్లే బుక్స్ రన్ చేస్తాం కదా. అవునండి. రన్ చేసి మనం మానిటర్ చేయడానికి ఏమైనా టూల్స్ ఉంటాయా, లేకపోతే టవర్ కాన్సెప్ట్ అని మీరు కవర్ చేస్తారా? నేను మానిటరింగ్ ప్రస్తుతం ఏం కవర్ చేయట్లేదు, ఎందుకంటే టైం సరిపోదండి. ఆల్రెడీ టూల్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా. సో ప్రస్తుతం మానిటరింగ్ ఏం పెట్టలేదు. ప్లస్ ప్లే బుక్ రన్ చేసేటప్పుడు మీకు మానిటర్ ఏముంటుందండి, మీకు బేసిక్గా నాగియోస్ కానీ ఏదైనా పెట్టుకుంటే కవర్ చేసుకోవచ్చు. దాన్ని సర్వర్స్ మానిటర్ చేస్తాం. ప్లే బుక్స్ రన్ అయ్యేటప్పుడు ఆల్రెడీ మీకు చూపిస్తుంది అక్కడ క్లియర్గా ఏం రన్ చేస్తున్నానని చెప్పి, మళ్ళీ దానికి మానిటరింగ్ ఎందుకండి? హర్ష గారు, యా, ఇప్పుడు డాకర్ విత్ కుబర్నెటీస్ ఇప్పుడు మార్కెట్ లో ఎలా ఉంది సార్? అది డాకర్ విత్ క్యూబర్నెటీస్ అని ఫస్ట్ క్యూబర్నెటీస్ కి చాలా హెవీ మార్కెట్ ఉంటుందండి. అయితే క్యూబర్నెటీస్ అనేది అంత ఈజీ కాదు. సో అంటే జస్ట్ ఏంటంటే డిప్లాయ్ చేయడం వరకు నేర్చుకుంటే సరిపోదు అనమాట. అదేంటంటే మీకు దాన్ని ఎలా చెప్పేది సొల్యూషన్ లెవెల్లో అర్థం కావాలి. ఎందుకు వాడాలా, ఎక్కడ వాడాలా, బేసిక్ గా ఎలా డిప్లాయ్ అవుతుంది, పైప్ లైన్ అంతా ఎలా జరుగుతుందో తెలిసి ఉండాలన్నమాట. అప్పుడు క్యూబర్నెటీస్ కి వాల్యూ వస్తుంది. సో జస్ట్ డైరెక్ట్ గా క్యూబర్నెటీస్ నేర్చుకుంటే వాళ్ళు ఏమంటాడు, పాడ్ అంటాడు, రిప్లికేషన్ సెట్ అంటాడు, ఎన్ని అంటాడు. అవన్నీ మనం ఆ పీసెస్ అన్ని కుదుర్చుకోవడానికి మీకు ఈ AWS అండ్ డెవాప్స్ అనేది కుదరదు కదా. ఎక్కడ వాడతానో తెలియాలి కదా, అప్పుడు వర్కౌట్ కాదు అక్కడ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. కాబట్టి డెవాప్స్ ప్లస్ క్యూబర్నెటీస్ అయితే మీరు చెప్పుకోవచ్చు. ఓకే హర్ష గారు, చెప్పండి. క్లౌడ్ ఫార్మేషన్ ఎంతవరకు నేర్చుకోవాల్సి ఉంటుందండి ఇది డెవాప్స్ సంబంధించి? దీనికి అవసరం లేదండి. క్లౌడ్ ఫార్మేషన్ ఆల్రెడీ AWS లో చెప్పున్నాను నేను యాక్చువల్గా. దీనికి అవసరం మనం వాడడం పెద్దగా యాక్చువల్గా. బట్ ఎంతవరకు తెలుస్తుందంటే మీకు అది చెప్పడం కష్టం కదండి. ఏ లెవెల్ మీరు ఎడిట్ చేసే లెవెల్లో ఉండాలి. నేను ఇచ్చి ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి క్రియేట్ చేసిన పని లేదండి. నేను వచ్చి మీకు నా రిక్వైర్మెంట్ చెప్తాను అనమాట. ఇదిగోండి నాకు ఇలాగా VPCలో సబ్నెట్లు ఉండాలా, రౌటర్లో రౌటింగ్ టేబుల్స్ ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు ఆల్రెడీ బొచ్చెడు టెంప్లెట్స్ ఉంటాయండి. AWS బొచ్చెడు టెంప్లెట్స్ ఇచ్చింది. ఆ టెంప్లెట్స్ తీసుకొని ఎడిట్ చేసి మీకు కావాల్సింది లోపలికి పెట్టేంత నాలెడ్జ్ ఉండాలి. ఓకే అండి. అన్వేష్, మీరు జోన్ డిలీట్ కాలేదని అర్థం ఏంటంటే రికార్డ్స్ ఇంకా ఉన్నాయి. రికార్డులు ఏదైనా ఉంటే DNS రికార్డులు, SOA రికార్డ్ తప్ప మిగతా రికార్డ్స్ తీసేసి డిలీట్ చేయండి, డిలీట్ అవుద్ది. నెక్స్ట్ అండి. సార్ ఎనీ అసైన్మెంట్స్ ఉంటాయా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ 45 days కి? అంటే మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మేము చెప్పింది ప్రాక్టీస్ చేయడానికి మీకు టైం సరిపోదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఎందుకంటే నేను ట్రైనర్ని, నేను పని చేస్తాను కాబట్టి నాకు టకటకగా వచ్చేస్తాయి అన్ని. మీరు చేసేటప్పుడు ఎర్రర్లు వచ్చేసి మీరు 30 సార్లు ఫోన్ చేస్తారు నాకు. దానికి రెడీగా ఉండండి. ఓకే, ఎందుకంటే అంత కోడ్తో డీల్ చేస్తున్నాం. మీరు బ్రాకెట్ తప్పుకొట్టినా పని చేయదు. సో నేను అందుకే ఏం చేస్తానంటే ఫస్ట్ నేనేం చెప్తాను, ఒకసారి వీడియో అంతా చూడండి, తర్వాత 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. 3 గంటల తర్వాత ఇంకా మీరు అసైన్మెంట్ చేస్తారంటే మీరు మీ ఇష్టం అనమాట. అన్వేష్, సర్వీస్ డిస్కవరీ అంటే మీరు ఏమన్నా క్యూబర్నెటీస్ లేకపోతే ECS ఏదైనా డిప్లాయ్ చేశారా? ECS డిప్లాయ్ చేశారు కదా, బాగా చెప్పాను కదా. యా, అదే. ఎందుకంటే ఆటోమేటిక్గా అది సర్వీస్ డిస్కవరీ క్రియేట్ చేస్తుంది. మీరు ఏం చేయాలంటే కమాండ్లోకి వెళ్ళి సర్వీస్ డిస్కవరీ చెక్ చేసి డిలీట్ చేయాలి. సర్వీస్ డిస్కవరీ అనేది మీరు జియో నుంచి డిలీట్ చేయలేరు. ఓకేనా? సో అది ఎక్కడ డిలీట్ చేయాలంటే కమాండ్ లైన్ నుంచి మాత్రమే చేయాలి. సో వెళ్ళి చెక్ చేసి డిలీట్ చేయండి, అప్పుడు మీకు జోన్ డిలీట్ అవుద్ది. ఓకే ఓకే. యా, నెక్స్ట్ అండి క్వశ్చన్స్. సో రేపు 7కే స్టార్ట్ అయిపోద్దండి. వీ స్టార్ట్ విత్ షెల్ స్క్రిప్టింగ్, ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. సో ఓకే, ఫీజు వచ్చే సేమ్ ఫీజు అండి. మీకు కొత్త వాళ్ళంటే పాత వాళ్ళందరికీ ఫీజు తెలుసు. కొత్త వాళ్ళకి 12,000 ఫీజు, నాన్ నెగోషియబుల్. మీకు రేపు క్లాస్ చెప్పినాక ఈ వీడియో, రేపటి వీడియో ఎవరికైతే యాక్సెస్ కావాలో యాజ్ యూజువల్గా నేను ఫస్ట్ 6,000 పేమెంట్ తీసుకుంటాను. ఆ తర్వాత వాళ్ళకి గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఇస్తాను. సో ఇది డీటెయిల్స్. క్వశ్చన్స్. జెన్కిన్స్ లో నోట్స్ క్రియేట్ చేసేటప్పుడు నోట్స్ నాకు కనెక్ట్ అవ్వట్లేదు సార్, ఆఫ్లైన్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది? ఎందుకంటే సార్ మీరు సర్వర్ క్రియేట్ చేశారు. సర్వర్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో జావా వేసారా?
వేసాను సార్. ఆ ఆల్రెడీ తర్వాత జెన్కిన్స్. దాని కింద /home/ubuntu అని ఇచ్చారు. కింద యూజర్ ఇంకోటి ఇచ్చారు. బేసిక్ అలా ఇవ్వకూడదు. /home/jenkins అని ఇవ్వాలి. కింద వచ్చి మీరు SSH వచ్చి అడ్మిన్ అని యూజర్ ఇచ్చారు. అడ్మిన్ యూజర్ లేదుగా అక్కడ. సో జెంకిన్స్ యూజర్ ఇవ్వాలి, అప్పుడు పనిచేస్తుంది. ఓకే, యూజర్ క్రియేట్ చేశాను సార్. మీరు జెంకిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు జెంకిన్స్ క్రియేట్ అయిందా? యూజర్ క్రియేట్ అవుతుంది దాని లోపల. యాక్చువల్గా మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో నోడ్లో ఒక జెంకిన్స్ నోడ్ మీరు యాడ్ చేయాలంటే దాని లోపల మీకు జావా ఇన్స్టాల్ అయి ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఇన్స్టాల్ అయిపోయినాక మీరు దేంట్లో చేస్తున్నారు? మీరు క్లౌడ్లో చేస్తున్నారా, AWS చేస్తున్నారా? AWS చేస్తాను. పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేయాలి, తెలుసు కదా, చేశారా? చేశాను. సో /home/ubuntu పెడితే దాంట్లో మీకు జావా ఇన్స్టాల్ అయ్యంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు. ఓకే సార్. సో ఈ మీ మాడ్యూల్స్ లో ఉన్న డిఫరెంట్ మాడ్యూల్స్ లో అన్ని ఫ్రీ టైర్ లోనే చేసుకోవచ్చు కదండి? అంటే అవుట్ ఆఫ్ ద ఫ్రీ టైర్ వెళ్తుందా? ఫ్రీ టైర్ లేదంటే స్పాట్ ఇన్స్టెన్స్ అండి. స్పాట్ ఇన్స్టెన్స్ వాడతాం ఎక్కువ మనం. దానివల్ల ఏంటంటే మీకు నాకు తెలిసి ఒక 500 కంటే ఎక్కువ బిల్లు రాదు మొత్తం మీద, ఈ కోర్స్ మొత్తం మీద. అది కూడా మీరు మర్చిపోతే డిలీట్ చేయడం. ఓకే. ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు పప్పెట్ డాకర్ అని ప్రాక్టీస్ చేయాలి. పప్పెట్ అండ్ జెంకిన్స్ చేయాలనుకోండి, దానికి 2 GB ర్యామ్ కావాలి మినిమం. సో అటువంటిప్పుడు మీకు 2 GB ర్యామ్తో ఏది లేదుగా ఫ్రీ టైర్లో. సో కొంచెం స్పాట్ ఇన్స్టెన్స్ తీసుకుంటాం, అప్పుడు కొంచెం బిల్ పడే ఛాన్స్ ఉంది. నేను విపరీతంగా వాడి ఇన్ని క్లాసులు చెప్పి నా టెస్టింగ్ చెప్పి ఇంత చేస్తేనే నాకు ₹1000 రాదండి బిల్లు. ఓకేనా? కాబట్టి మీకు చాలా నెగ్లిజిబుల్ వస్తుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ గైస్. రేపు 5 minutes ఉండదండి, రేపు సేమ్ టైము ఎగ్జాక్ట్ 7 స్టార్ట్ అయిపోతుంది. హర్ష గారు, ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అది ఉంటుందా సార్? ఆల్రెడీ చెప్పానండి, మీరు మాడ్యూల్ వైడ్ నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకొని చెప్తాను, మాడ్యూల్ లెవెల్లో చెప్తాను. యాక్చువల్గా లాస్ట్లో వచ్చి మనం ఏంటంటే నేను మామూలుగా లాస్ట్లో ఏం ప్రాజెక్ట్, ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ కాదండి, అడ్మినిస్ట్రేషన్. మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రాజెక్ట్ చెప్తూ ఉంటాను అనమాట. ఒక ప్రాజెక్ట్ నాకు మైండ్లో ఉంది, కుదిరితే లాస్ట్లో చెప్తాను. అంటే ఫ్లో అనేది మనకి తెలుస్తుందా? అంటే అది జెంకిన్స్ లో ప్రాజెక్ట్ అర్థం అవుతుందండి, అది చేస్తాం కదా, అక్కడ అర్థం అవుతుంది మీకు. సపరేట్ మళ్ళీ ప్రాజెక్ట్ అవసరం లేదు, ఎందుకంటే మొత్తం గిట్ దగ్గర నుంచి మొత్తం పైప్ లైన్ రన్ చేస్తాం కదా, అప్పుడు అదే ప్రాజెక్ట్. ఓకే సార్. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకి ఈ మాడ్యూల్ బేస్ వైజ్ కింద ఏదైనా FAQs కానీ, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కానీ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఏమైనా? నేను కూడా అవన్నీ గూగుల్ నుంచి ఎతికి మీకు ఇవ్వాలండి. సో మీరు గూగుల్ ఎత్తుకోవాలండి. సో నేనేం ప్రిపేర్ చేయలేదు యాక్చువల్గా. ఓకే. Okay, chalo guys, see you tomorrow, same time, 7 o'clock. All the best. Bye.